ఈరోజు ఎంతోమంది దేవునికి విరోధమైన ఈ మానసిక బంధంలోకి పోతానికి కారణం ఏంటి? అబ్సెసివ్ థింకింగ్, ఎక్కువ ఆలోచన. కొంతమంది ఉంటారు ఓవర్ థింకింగ్ అండి, ఓవర్ థింకింగ్ అండి. ఓవర్ థింకింగ్ జాగ్రత్త, అపవాదికి లూప్ హోల్. విశ్వాసంలో ఓవర్ థింకింగ్ ఉండదు. వెలి చూపుని బట్టే కాదు, ఓవర్ థింకింగ్ ఎప్పుడు వెలి చూపుని బట్టి, లాజికల్ ఇంబ్యాలెన్స్ని బట్టి. ఓవర్ థింకింగ్, దీన్ని సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ ఎలా పిలుస్తారంటే కెమికల్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఏమంటారంట? ఆనంది అన్నట్టు, జరగంది జరిగినట్టు. ఈరోజు చాలామందికి ప్రపంచంలో అధికంగా స్త్రీల పర్సంటేజ్, పురుషులు లేదని కాదు, అధికంగా స్త్రీల పర్సంటేజ్కి కెమికల్ ఇంబ్యాలెన్స్. ఇదిగో అక్కడికి వెళ్ళాడు నా భర్త, వెళ్ళాడు. నిజంగా వెళ్ళాడా? వెళ్ళా, కానీ వెళ్తాడేమో అన్న ఒక్క తలంపు చాలు దాన్ని ఓవర్ థింకింగ్ వెళ్ళాడు అని మారిపోతున్నాడంట. ఆమెను కలిశాడా? ఆమె కలుస్తాడేమో కలిసేసాడు. దట్ ఈస్ కాల్డ్ కెమికల్ ఇంబ్యాలెన్స్. ఈరోజు చాలామంది విశ్వాసులు అనుకున్నానన్న బ్యాచ్లో ఉన్నారు. మీరు ఎవరైనా అనుకున్నానని బ్రతుకుతున్నారా? నేను అనుకున్నా అనుకోద్దు. ఏది అనుకోద్దు, అడుగు. దేవుణ్ణి అడగాల, దేవుణ్ణి అడుగు. మనుషుల్ని అడగాల, మనుషుల్ని అడుగు. ఊహకి అనుకున్నాను అన్నది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అనేక తప్పులు జరుగుతానికి మూల కారణము అనుకున్నాను, కెమికల్ ఇంబ్యాలెన్సెస్. కానీ ఎందుకు ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ గురించి చెప్తున్నాను వాక్యం అన్నదప్పుడు చూస్తే, ఒక మైండ్లోకి అపవాది దాడి చేయాలన్నదప్పుడు, ఎందుకంటే అన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అపవాది ద్వారంగా కాదు, కానీ అనేక మంది విశ్వాసుల్లో మైండ్ని అపవాది దాడి చేసేటప్పుడు వాళ్ళలో ఇన్స్టెబిలిటీ అవుతుంది, కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. టెక్నికల్గా మాట్లాడాలంటే, కెమికల్ రియాక్షన్లో మాట్లాడాలంటే, ఆత్మరంగంలో చెప్పాలంటే, అపవాది చెరపట్టాడు, కోటను కట్టాడు, అపవాది నీ మనసులోకి దూరాడు. అందుకని అపవాది ఒక మనసులోకి దూరాడు అనుకో, ఆ మనిషి స్థితి తను గ్రహింపలేడంట. ఉదాహరణకి గెరాసీనుడు చూడండి, తను హాని చేసుకుంటా ఉన్నాడంట, తను కోసుకుంటున్నాడంట, బట్టల్లాకుండా తిరుగుతున్నాడంట. తన జీవితము, తన స్థితి ఏంటి తన గ్రహించలేకపోయాడంట. కానీ ఈరోజు ప్రకటిస్తున్నాను, నీవు యేసు ఎవరు గమనించి గ్రహించగలిగినట్లయితే ఆయన నిన్ను దర్శిస్తానికి ఆశ కలిగి ఉన్నాడు. గెరాసీనుడు విడిపించబడినప్పుడు తన మైండ్, హీ వాజ్ ఇన్ హిస్ కాన్షియస్, తను ఎవరో అనేది గ్రహించి వస్త్రము కప్పుకొని యేసు పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడంట. ఈరోజు చెప్తున్నాను, నువ్వు పిచ్చోడ్లాగా తిరిగేంత వరకు లోకానికి బాధ లేదు, దెయ్యాలకి బాధ లేవు. దెయ్యాలు ఇన్ఫ్యాక్ట్ నిన్ను పిచ్చోడిని చేయాలనే, పిచ్చిదాన్ని చేయాలనే ఆశ. మనుషులు కూడా వాడు పిచ్చోడ్లాగా ఉంటే పిచ్చర్రా అయ్యే పాప అని వదిలేస్తారు. కానీ ఒక తెలివైనోడు వచ్చాడు అనుకో, తట్టుకోలేరు పాపం కదా. ఒకడు బాగుపడేవాడు వచ్చాడు అనుకో, తట్టుకోలేరు కదా పాపం. దెయ్యాలు ఎప్పుడు ఓర్వలేవు, నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లేదు అప్పుడు. ఎందుకంటే వాడికి తెలుసు, దాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు వర్ధిల్తావు. ఒకడు ఓటంలో ఉన్నదప్పుడు అందరూ లైట్ తీసుకుంటారంట, ఒకడు జయించేటప్పుడే వాడికి అసూయపరులు ప్రారంభమవుతారు. ఇక్కడ ఎవరన్నా అసూయపరులు నాకు ఉన్నారు అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారో? నన్ను అసహించుకునే వారు ఉన్నారండి, నన్ను చూసి అసూయపడేవారు ఉన్నారండి అనేవారు యథార్థంగా చేతులు ఎత్తారా? అయితే మిగతావారు జ్ఞాపకం చేసుకుంటారు, కొద్దిమంది చేతులు ఎత్తారు. అయితే మిగతావారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హేటర్స్ చెప్తా, హేటర్స్ ఉన్నవారని వారికి చెప్తా. యునో, హేటర్స్ ఆర్ సీక్రెట్ అడ్మైయర్స్. తెలుసా? హేటర్స్ ఆర్ సీక్రెట్ అడ్మైయర్స్. ఇన్ఫ్యాక్ట్ వారికి ఇంకా నువ్వే కనబడాలి, ఎందుకంటే నిన్ను అడ్మైర్ చేస్తున్నారు, నిన్ను అంగీకరించలేరు కానీ నిన్ను అడ్మైర్ చేస్తున్నారు. వారి బలహీనత వారికి కనబడేటప్పుడు వారు డిఫెండ్ చేసుకుంటానికి, వారు పరువు ఏదో కాపాడుకుంటానికి నీకు చులకన చేసి మాట్లాడతారు. కానీ ఇఫ్ యు ఆర్ విత్ ద హోలీ స్పిరిట్, యూ విల్ లవ్ యువర్ హేటర్స్, ప్రే ఫర్ దెమ్. యేసుప్రభు ఏం చెప్పాడు? నీ శత్రువులను ప్రేమించు, నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. నీ మనసులో కలుషం పెట్టుకోద్దయ్యా, పాపాన్ని పెట్టుకోద్దయ్యా, ద్వేషాన్ని పెట్టుకోద్దయ్యా. ఎందుకంటే చివరిగా హృదయ పరీక్ష నీది. నీ హృదయ స్థితి తగినట్టు నీ ఆశీర్వాదం ఉంది, నీ దీవెన ఉంది. అయినా ఒక మాట అడుగుతాను, కొంతమంది నాకు హేటర్స్ ఉన్నారని చెప్పారు, మిగతా వాళ్ళకి తెలియదా లేకపోతే మీరే హేటరా? ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుని ముందు సరిగా పెట్టుకుని ముందుకు సాగేటప్పుడు
ఇతరుల గురించి ఎవడి గురించి గబ్బు గలకడం. అర్థమైందా? అక్కడ పెంట వండనే. కొంతమంది వాడు చేసిన పని మీకు తెలుసా, అందుకనే మాట్లాడుతున్నాం. ఒక పని అంట, మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు, రోడ్లో పోతున్నావయ్యా, పెంట కనబడింది అయ్యా, ఏం చేస్తావు, చీ అని చెప్పి పోతావు. ఎవడన్నా అక్కడ నిలబడి ఇది ఏం పెంట, ఇది ఆవు పెంట, ఇది కుక్క పెంట, ఇది మనుషుడు పెంట, ఈ పెంట గబ్బు ఏంటి, ఇది ఎన్ని రోజులైంది, ఇది ఏం చేయొచ్చు అని ఆలోచిస్తావా? ఈరోజు చూడండి, కొంతమంది ఇతర జీవితాల్లో పొరపాట్లు ఉంటే, గబ్బు ఉంటే గెలుక్కుంటా కూర్చుంటారు. నీ బ్రతుక చూసుకుని పో, నీ కాలం సమయం దాటిపోతుంది. నీ జీవితంలో ఆహా దృష్టి లేనివాడు ఎప్పుడు ముందుకు పోడంట, పక్కన చూసుకుంటాడంట. ఈరోజు అంటున్నాను, నీ ఆత్మ వర్ధిల్తుందిగా. ఈజ్ యువర్ ఎమోషన్ ఇన్ కంట్రోల్, ఈజ్ యువర్ లాజిక్ ఇన్ కంట్రోల్ విత్ గాడ్స్ వర్డ్. చిత్తాలు, నిర్ణయాలు కరెక్ట్గా చేయగలుగుతున్నావా? నీ చేతులు ఏం కొడుతున్నాయి, నీ నోరు ఏం మాట్లాడుతుంది, నీ అడుగులు ఎక్కడికి పోతున్నాయి, అదుపులో ఉన్నాయా లేకపోతే బంధించబడిన స్థితిలో ఉన్నావా? ఈరోజు ఇక్కడ ఉన్నవారిని అడుగుతున్నా, ఆత్మీయ బలహీనతలు ఉన్నారా, ప్రార్థనాహీనతలు ఉన్నారా, ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారా, పరిశుద్ధాత్మ ఒప్పుకోగలుగుతలేదా? అంటే నీ మనస్సు వేరే ఎక్కడో సోల్టైల్ ఉంది, కట్టబడి ఉంది. పరిశుద్ధాత్మ ప్రేరణ అనబడదు. సింపుల్ చెప్పాలంటే చూడండి, కొంతమంది ఏమన్నా నేను ప్రేమలో పడ్డాను అంటాడు. అమ్మ ఎంత చెప్పినా ఏండ్రో, నాన్న ఎంత చెప్పినా ఏండ్రో, అమ్మ నాన్నే విల్లన్ అయిపోతారు వాళ్ళకి. అదేలాగా ఉంటుంది. పాపాలను ప్రేమించి జీవించేవాడికి పరిశుద్ధాత్ముడు విల్లన్లా కనబడతాడు. పరిశుద్ధాత్ముడిని దూషిస్తాం ప్రారంభిస్తారు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ఏదైనా వదులుకోలేను అన్న పరిస్థితులు ఉన్నారా? ఎందుకంటే అపవాది యోబు పైన తీసుకొచ్చిన పోరాటం చూస్తే తన మనసుకి పోరాటం, శరీరం అంతా పార్ట్ అండ్ ప్యాకేజ్ అందులో. ఎందుకంటే అపవాది చెప్పింది, నిన్ను దూషించే చచ్చేలాగా చేస్తాను చూడు అన్నాడు దేవునితో యోబు గురించి. తనకు కలిగినంత పోయినప్పుడు కూడా యోబు ఏం చేశాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసి. ఎలాగంటాడండి? తన మైండ్ కాన్షియస్ గురించి చెప్తున్నాడు అక్కడ బయట. తన జీవితంలో దేవుడు ఎవరో గ్రహించి దేవుని చేతులకు సమర్పించుకుని దేవుడికి తగినట్టుగా బ్రతుకుతున్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నీ జీవితంలో ఏ స్థితి అయినా దేవునికి అంగీకారంగా బ్రతకగలుగుతున్నావా? ఈరోజు ఎంతోమంది వారి మైండ్లో సోల్టైస్ ఉండడానికి కారణం ఏంటంటే, దేవుని ఆత్మ ప్రేరేపణగా లోబడకుండా శరీర క్రియల్లో జీవిస్తారు. సామెతల 5లో చూస్తే చాలా చక్కగా రాయబడి ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి. మారల్ రిలేషన్షిప్స్, సిన్ఫుల్ టైస్ ఎలాగ ఆత్మీయ బంధకాలుగా మారిపోతాయో తెలియజేయబడుతుంది. నెక్స్ట్ చూస్తే ఎంతోమంది అపవాదికి హృదయంలో తలుపు తెరుస్తున్నారు. దేవుడు నాకు తెలియజేస్తుంది, అపవాదికి చోటవ్వద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 చూస్తే అపవాదికి చోటవ్వద్దు. ఎక్కడ చోటిస్తావు? నీ దేహంలో కాదు, నీ పరిస్థితుల్లో కాదు, నీ మనసులో చోటవ్వద్దు. వాడి తలంపులకి చోటవ్వద్దు, వాడి ఆలోచనకి చోటవ్వద్దు. అదే సమయంలో వాక్యంలో చూస్తే ఎంతోమంది జీవితాల్లో గమ్యంని కోల్పోతానికి కారణము వారు మనసులో అపవాది దాడులు బట్టి వారు పడిపోతున్నారు. పోరాటాల శక్తి లేదు, జయము లేదు, నెమ్మది లేదు, విడుదల లేదు. నా వలన కాదు అని సులభంగా చెప్పేస్తారండి అందరూ. ఏమంటున్నారు? నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యమే. యు సీ, దట్స్ అ మైండ్ సెట్. దట్ ఈస్ అ మైండ్ సెట్. నీ జీవితంలో ఏ పరిస్థితులు నిలబడను? నా వలన కాదు అన్న పరిస్థితులు ఉన్నావా? ఈ బిడ్డలు నేను పెంచలేను, ఈ వివాహంలో నేను ఉండలేను, ఏమని నేను యాగలేను, ఇంత నేను బ్రతకలేను, లేకపోతే ఇదిగా నా జీవితంలో ఇంకా నేను ఏది చేయలేను, ఇంకా ఇది నేను ముగించలేను, ఇంకా నా వలన కాదు. అపవాది నీ మనసుల్ని నలిపేశాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. నీ హృదయం ఎలా ఉంది? ఈరోజు దేవుని స్థానంలో ఏదైనా పెట్టామంటే భయంకరం అండి, భయంకరం. మీరు అడగచ్చు, ఇదిగో నా జీవితంలో ఇప్పటికే మీరు చెప్తున్నట్టు నా మనసు బాలా, నా హృదయ స్థితి బాలా, నేనేం చేయాలి అంటారా? ఇదిగో 4 మాటలు చెప్తా. మొదటిగా నీ బంధకం ఎక్కడుందో చూడు. ఎక్కడ ఉంది చూడు అన్నప్పుడు ఎవరితో లింక్ అయి ఉంది, ఏ వ్యక్తితో లింక్ అయి ఉంది, ఏ పరిస్థితుల్లో లింక్ అయి ఉంది, ఏంటి నీకు గాయపరిచినది, ఎక్కడ ఆగి ఉన్నావు. విషయం దేవుని వాక్యలో చూసినప్పుడు కొన్ని బంధాలు తెంపలేము, కొన్ని బంధాలు తెంపేయాలి. అంటే భార్యాభర్తల బంధం మరణము వరకు, మరణము మనల్ని వేరు చేయ వరకు నువ్వు అనుకున్నట్టు తెంపుకోవడానికి లేదు. తల్లిదండ్రుల బిడ్డల బంధం అది జీవితకాలం ఉంటుంది. నువ్వు కలిసి లేవేమో కానీ ఆ బంధం, అమ్మ నాన్న నీ తల్లిదండ్రుల్ని సన్మానించు.
కానీ దేవుడికి విరోధమైన వ్యక్తులతో నువ్వు సహవాసం పెట్టుకునేటప్పుడు యూ హ్యావ్ టు, అది నీవు చేయవలసింది, దేవుడు చేస్తాం కాదు. దేవా ఆ మనిషిని తీసే కాదు, ఆ మనిషిని వదులు. నువ్వు వదలగానే పట్టు పెట్టుకునే దేవా తీసే అంటే ఎక్కడ తీయగలుగుతాడు? నువ్వు ఈడ్చుకుని పోతా ఉంటావు. దేవుడు అక్కడ చూసినప్పుడు అండి, కీర్తనలను 139:23 చూస్తే, నన్ను పరీక్షించు దేవా, నువ్వు అడుగు, దేవుని అడుగు, ఎక్కడ నా జీవితంలో బంధకం ఉంది అడుగు. రెండోది పశ్చాత్తాపవాడు, ఆ బంధకములోకి నువ్వు చోటిచ్చావు, ఒకటిని చూచను పశ్చాత్తాపడ్డనే కానీ దేవుని ఆత్మ ద్వారంగా మరలా సంసోను గొప్ప కార్యం చేయలేకపోయాడు. రిపెంట్. నువ్వు పశ్చాత్తాప పడితే దేవుడు నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని. కానీ అంటాను, గాయాలు మాంతానికి టైం తెస్తాయి. దేవుడు నీ హృదయంలో ఒక సర్జరీ చేయొచ్చు. నీ దేహంలో ఒక సర్జరీ జరిగిందంటే నెక్స్ట్ నాకు ఏం నొప్పి లేదని చెప్తాం కాదు. నొప్పి ఉంటుంది కానీ మాంతుంది. ఎప్పుడైనా గాయం కలిగిందా? ఈరోజు మచ్చ కనబడచ్చేమో కానీ నొప్పి ఉండదు. ఈ సోల్ టైస్ కూడా నువ్వు కట్ చేసినప్పుడు ఆ మచ్చలు ఉండొచ్చు, పలానా వ్యక్తి అన్న పేరు ఉండొచ్చు, కానీ నొప్పి ఉండదు. నిజంగా స్వస్థపరచబడిన వాడికి ఆ మనిషి అట్లా మాట్లాడారా, పర్వాలే, మనం క్షమిద్దాంలే, వారు పాలన చేశారా, సర్లే క్షమిద్దాంలే, నాకు ఇంత ద్రోహం. కొంతమంది ఎంత ద్రోహం చేశాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నమ్ముతున్నావా? మనుషులను పగలగొడతారండి, కానీ కట్టువాడు దేవుడు మాత్రమే. అలాగ ఒక మనిషి నిన్ను కడతానికి ప్రయోజనకరంగా వాడబడుతున్నాడంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే మాత్రమే. మనుషుడంతటా మనుషుడు కాదు. అందుకని కొన్నిసార్లు మనకు సహాయం కావాల్సినప్పుడు పలానా వ్యక్తి నాకు సాయం చేశాడు, పలానా వ్యక్తి, మనుషుల బుద్ధి ఎట్లా చెప్తాను. కొంతమంది కొన్నిసార్లు సాయం చేస్తారంట నీకు అవసరం పరిస్థితులు. ఎందుకు తెలుసా? రాబందుల్లాగా నువ్వు మొత్తానికి ఎప్పుడు చస్తావా, చచ్చేటప్పుడు మొత్తానికి తీసుకోదామా అని. జాగ్రత్త. దేవుడు మాత్రమే నీ జీవితంలో మేలు చేయగలిగిన వాడు, మంచి చేయగలిగిన వాడు, నీ హృదయాన్ని బాగు చేసి నిన్ను ఇతరులకి మేలుగా మార్చగలిగిన వాడు. మూడోది నేను చెప్పగలుగుతాను, జీవం మరణం నాలుగు విషయాలు సామెతలు 18లో చూస్తున్నాము. మన నోటితో ఒప్పుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. మనం నోటితో ఒప్పుకోవాలన్నప్పుడు కొన్నిసార్లు మనల్ని గాయపరిచిన వారు, మనల్ని బాధ పెట్టిన వారు, మనల్ని కీడు చేసిన వారిని వీ హ్యావ్ టు వర్బల్లీ రెనౌన్స్, ఐ ఫర్గివ్ హిమ్. నా జీవితంలో నేను చెప్తాను, చాలాసార్లు చాలామంది నాకు ద్రోహాలు చేసిన వారు ఉన్నారు, గాయపరిచిన వారు ఉన్నారు, వేదపరిచిన వారు, స్వార్థపరులు, స్వార్థంతో నన్ను అణిచిన వారు ఉన్నారు, చాలా ఉన్నాయి. కానీ నా జీవితంలో నేను ఎప్పుడూ ఒకటి నేర్చుకుంటాను, నేను ఇతరులను క్షమించకపోతే దేవుడు నాకు లేడు. వారు నాకు ఏం చేశారు, వారు నా గురించి ఏం ఇవన్నీ లెక్క కాదు. నా హృదయంలో క్షమాపణ లేని నెక్స్ట్ సెకండ్ దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నా హృదయంలో క్షమాపణ లేని సమయంలో ఇక నా జీవితము అంధకారంలోకి వెళ్ళిపోతుంది. వెలుగు కావాలా, చీకటి కావాలా, జీవం కావాలా, మరణం కావాలా, ఏది కావాలో కోరుకో, ఇమీడియట్ చాయిస్. వారు ఏమన్న దాని గురించి ఆలోచిస్తాం కానీ నేను అంటాను, ప్రభా నా హృదయంలో ఈ గాయాన్ని మాన్పు ప్రభా, నేను క్షమిస్తున్నాను వారిని. ఐ ఫర్గివ్. కొన్నిసార్లు నెలలు చెప్పుకోవాలి ఐ ఫర్గివ్, కొన్నిసార్లు సంవత్సరాలు చెప్పుకోవాలి ఐ ఫర్గివ్. కానీ అట్ ద సేమ్ టైం తీయవలసిన అడుగులు తీయాలి. ఈరోజు చాలామంది తప్పు చేస్తారు. నీ సహోదరుడు నీకు విరోధంగా పాపం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? 77 times 7 అంటే లెక్క ఏంటి? అన్లిమిటెడ్ టైమ్స్ అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈరోజు చాలామంది చేసే తప్పు ఏంటి తెలుసా? పలానా వ్యక్తి నేను బాధపరుస్తున్నాడు, పలానా వ్యక్తి నేను గాయపరుస్తున్నాడు, పలానా వ్యక్తి నీకు సోల్ టైలాగా అపవాది టార్గెట్ వేస్తున్నాడు. ఎప్పుడు చూసినా వాడుతున్నాడు గొడవ, ఎప్పుడు చూసినా వాడి గురించి తలంపు, ఎప్పుడు చూసినా వాడే గాయపడుతున్నాడు. జాగ్రత్త, అపవాది స్ట్రాటజీ అది. దేవుడు నీకు మేలుగా పెట్టిన వాడినే నీకు కీడుగా మార్చాలని చూస్తారు, జాగ్రత్త. కానీ అలాంటి పరిస్థితులు ఏం చేయాలి తెలుసా? ఫర్గివ్, లెట్ గో. కొన్నిసార్లు ఈరోజు చెప్పేది, నేను ముగింపులో చెప్పేది ఇదే, సెన్సార్ చేసుకో. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదిగో పలానా వ్యక్తి నేను గాయపరిచానండి, బైబిల్ చెప్తాను నేను క్షమించాలి. క్షమించిన తర్వాత మరలా వారితోనే సాంగత్యం చేస్తున్నావా? మరలా వారి దగ్గరికి వెళ్తున్నావా? కొన్నిసార్లు యూ హ్యావ్ టు మేక్ దట్ డిస్టెన్స్. కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? నీ ఫోన్లో కాంటాక్ట్ డిలీట్ చేయాలి. కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? నీ వాట్సాప్లో అక్కడ మ్యూట్ కొట్టాలి, తెలుసా? కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? లాక్ ఏం పెట్టుకో, డిఫెన్స్ సిస్టమ్. ఇట్స్ జస్ట్ అ డిఫెన్స్ సిస్టమ్. నేను క్షమించాను కానీ నా హృదయాన్ని నేను కాపాడుకుంటున్నాను. నేను క్షమించాను
కానీ మరలా ఈ అవకాశం ఇస్తానికి నేను అనుమతిస్తున్నా. నేనైతే నా జీవితంలో చాలామందికి చాలాసార్లు చెప్పాను, నీ పైన నా చుక్క కూడా కోపం లేదు, బాధ లేదు, ఐ లవ్ యూ, నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే నా దగ్గర రా, కానీ నువ్వంటే నాకు ఏది లేదు, ఐ ఫర్గివ్ 100%. కానీ నీ దారి వేరు, నా దారి వేరు, నీ దారిలో నేను రావాలంటే అయ్యేది కాదు, నా దారిలో నువ్వు రావాలంటే అయ్యేది కాదు. దేవుడు నీకు నిర్ణయించిన దాని ప్రకారం నువ్వు వెళ్ళు, నేను నాకు నిర్ణయించిన దాని ప్రకారం నేను వెళ్తానని చెప్పి వదిలేస్తాను. యోసేపు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్. తన అన్నలు తనను కొట్టేసి చంపేద్దామనుకున్న పరిస్థితుల్లో రూబెన్ అన్నాడు అమ్మేద్దామన్నాడు. అమ్మేద్దామంటే బానిసగా పర్షియా ప్రాంతం నుండి ఐగుప్తుకి వెళ్ళే వారి దగ్గర, ట్రేడర్స్ దగ్గర అమ్మేశారంట బానిసగా. వారెళ్ళి ఐగుప్తులో యోసేపుని అమ్మి వేశారు. పోతీఫర్ కొనుక్కున్నాడు. పోతీఫర్ ఇంట్లో నమ్మకస్తుడుగా ఉంటే పోతీఫర్ భార్య, ఆమె స్వార్థం, విషపు సోల్టై పారిపోయాడు, సోల్టై కట్ చేసుకున్నాడు. దేవుడు నాకు ఏం చేస్తుంది, వ్యభిచారాన్ని ఎదురించి కాదు, అక్రమ సంబంధ కార్యాలను ఎదురించి కాదు, అక్కడ నుండి పారిపో. ద రెమెడీస్ రన్ అవే. అదే అంటున్నాడు, సమ్టైమ్స్ యూ హ్యావ్ టు జస్ట్ రన్ అవే. ఇదిగో నా కొలికే పర్వాలే, నీ ఆఫీస్లోనే కూర్చుంటాను, ఏం అవదలే, నో 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 నో, ఏం అవ్వదు కాదు, పారిపో. ఆ ఉద్యోగం మారాలా. సమ్టైమ్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రైస్ టు పే. నేను ఇక్కడ నుంచి పోవాలంటే కష్టం కదా. మొత్తానికి జీవితం నాశనం చేసుకుంటావా, మేలు చేసుకుంటావా? ఎందుకంటే నేను ఉన్న చోటే ఉంటాను, ఉన్న రీతిగానే ఉంటాను, చేస్తే తప్పే చేస్తాను, నేను పాపానికి చోటిస్తాను, అవ్వదు. దేవుడు కార్యం చేయాలంటే అవ్వదు. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. నువ్వు సరైన నిర్ణయం, పరిశుద్ధత నిమిత్తమై, మేలు నిమిత్తమై నిర్ణయం చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో హెచ్చింపిస్తాడు. యోసేపు చూస్తే అక్కడి నుండి అమ్మవేయబడిన వాడు ఇక్కడికి వస్తే ఇక్కడ కీడు జరిగింది, ఇంకో చోటుకి వెళ్ళాడు, సోల్టై అవ్వలే, మనసులో ఏం పెట్టుకోలే, చెరసాల్లోకి వెళ్ళాడు. అక్కడ నమ్మి పోరా పోయి రాజు నన్ను జ్ఞాపకం చేసుకోరా అంటే జ్ఞాపకం చేసుకోలే. కానీ దేవుడు అన్యాయం చేశాడా? రాజ్యంలోనే ఘనంగా హెచ్చించాడు. పేరుకు నేను ఫరో, మిగిలినంతా నువ్వు అన్న రీతిగా గవర్నర్గా పెట్టాడు. కానీ గవర్నర్గా పెట్టినప్పుడు యోసేపు హృదయం చూడు, ఎక్కడరా పోతీఫర్, ఎక్కడరా పోతీఫర్ భార్య అన్నాడా? కచ్చి తీసాడా? సరే, ఎక్కడ్రా వాడు? చెరసాల్లో చెప్పమంటారా? వాడిని తీసుకురారా, చంపించారా? నేను బ్రతుకుతామని చెప్పాను వాడితో, చంపించాయి అన్నాడా? ఈయన కొట్టి చంపేద్దాం అనుకున్న అన్నలు వచ్చారు. ఏం చేశాడు? అన్నలారా, మీరు నా నిమిత్తమై కీడు తలంచారు, కానీ దేవుడు మేలుగా మార్చాడు. చూసి అది తన హృదయ, హిస్ సోల్ ఇస్ క్లీన్. అందుకని నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయం, ఎవ్రీథింగ్ ఇస్ అ సీజన్. నువ్వు అనొచ్చు, నేను చేశాను, క్షమించాను, ఏమైందో తెలుసు, సీజన్ వెయిట్. దేవుడు పరీక్షిస్తున్నాడు. యోబుని పరీక్షించాడు, పోగొట్టుకున్న దాన్ని అన్నిటికీ రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈరోజు అంటున్నాను, క్షమాపణ నీలో లేకపోతే బంధించబడిన స్థితుల్లో ఉన్నావు. ఈరోజు బంధించబడిన స్థితిలో ఉంటే దేవుడు వాక్యంతో దూరంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి చేతుల్లో సమర్పించుకో, వారిని క్షమించు, నమ్ము. మనుషులు కీడు చేస్తారు, అదే మనుషుడు బుద్ధి, స్వార్థపు బుద్ధి. కానీ దేవుడు మేలు చేస్తాడు, వారిని క్షమించు. అదే టైంలో రిమూవ్ ఆల్ అన్గాడ్లీ సోల్ టైస్. నువ్వు చేయవలసిన చేయి, కట్ చేయాల్సిన కట్ చేయి. ద్వేషం కాదు, కోపం కాదు, దూషిస్తాం కాదు, జస్ట్ కట్. ఈరోజు ఇక్కడ ఉన్నవారిని అంటున్నాను, నీ మనసులో నెమ్మది ఉందా, జయం ఉందా, విడుదల ఉందా, సుఖంగా పడుకోగలుగుతున్నావా, లేకపోతే భయము, భీతి, కలవరంతో ఉన్నావా? జాగ్రత్త, అపవాది పొంచి ఉన్నాడు. వాడు అధికారాలన్నీ నేను వెతుకుతూ ఉన్నాయి, ఎట్లా ట్రాప్ చేయాలని. ఈ అంచె దినంలో క్రీస్తు కొరకు ఘనంగా నిలబడాలండి. దయచేసి తల ఉంచుతాం. ఇక్కడ ఉన్నవారు మీరెవరన్నా మీ హృదయంలో నెమ్మది లేని వారుగా, గాయపరచబడిన వారు ఉన్నారా? దేవుని ఆత్మ సహాయాన్ని అడగండి. దేవా, నన్ను బాగు చేయగలిగిన వాడు నీవు మాత్రమేనయ్యా, నన్ను స్వస్థపరచగలిగిన వాడు నీవు మాత్రమేనయ్యా, నన్ను విడిపించగలిగిన వాడు నీవు మాత్రమేనయ్యా, నా కుటుంబాన్ని కట్టగలిగిన వాడు నీవు మాత్రమే ప్రభువా, నా జీవితంలో జయం ఇవ్వగలిగింది నువ్వు మాత్రమే ప్రభువా. ఈరోజు జ్ఞాపకం చేసుకో, అపవాది తలకై, సాతాను తలకై చెతకొట్టిన దేవుడు, ఆయన సిలువ పైన చెతకొట్టాడు. కొలసీలు రాసిన పత్రిక 2:14-15 చూస్తున్నాము. ఆయన సాతాన్ని
వాడు అనుచరుల్ని, ప్రధానులను, అధికారుల్ని బహిరంగంగా నిరాయుధులుగా చేశాడంట. ఈరోజు నిజమైన స్వతంత్రత యేసు ప్రభు చెప్పలేదా? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రునిగా చేస్తనే కానీ నిజముగా మీరు స్వతంత్రులు కానేరని. యేసు ప్రభు నిన్ను స్వతంత్రంగా చేయగలుగుతాడు. ఆయన మాట, యేసు ప్రభు పరిచర్లు చూస్తే అనేక మంది అపవాది ద్వారా బంధించబడిన వారిని ఆయన ఒక్క నోటి మాటతో విడిపించాడు. ఈరోజు నిన్ను విడిపిస్తానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు నీ మనసుని విడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నీ హృదయాన్ని బాగు చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడండి. గాడ్ ఈజ్ ఏబుల్, గాడ్ ఈజ్ రెడీ. ఈరోజు అడుగు, దేవా నీకు విరోధమైన సంబంధాలన్నీ నాలో తీసేయ్యా, నేను విడిచిపెడుతున్నానయ్యా. పాపపు అటాచ్మెంట్స్ని, పాపంతో ఉన్న ఏకవాన్ని విడిచిపెడుతున్నానయ్యా, తృణీకరిస్తున్నాను. మా ఎమోషన్స్ ఉన్న బంధకాల నుండి నాకు విడుదల దయచే, మానసిక బంధకాల నుండి నాకు విడుదల దయచే. నీకు దూరం కలిగించి నిన్ను దూరపరిచే కార్యాలను నాలో తీసేయ్యా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, చెప్పండి, ఒక మాట చెప్పండి, అడగండి, దేవుణ్ణి అడగండి. ఇదిగో నేను మనసులో చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటానని నన్ను క్షమించవా అడగండి. నా మనసు స్వార్థము నిమిత్తమై చేసిన మ్యానిపులేషన్, నా మనసులో చేసిన పాపములు, మోహపు చూపులు, నీ స్థానంలో వేరే ఏదేదో నా మనసులో పెట్టి నీకు ఇవ్వాల్సిన సమయము, నీతో గడపవలసిన జీవితాన్ని లోకము, వ్యక్తులు, పాపపు కార్యాలలో నేను గడిపి నన్ను క్షమించాయి. అడుగు దేవుణ్ణి, అడగండి. దేవా నాలో చేదుని తీసేయ్యా, మారాన్ని మధురంగా మార్చు ప్రభా. ఈ చేదైన హృదయాన్ని తీపిగా మార్చు ప్రభా. చేదుని నాలోని తీసే ప్రభు. అడగండి, యథార్థంగా దేవుణ్ణి అడగండి. చెప్పండి, యేసయ్యా నీకే నా హృదయం, నా మనస్సు, నా శరీరం, ఇదిగోనే నా ఆత్మ, శరీరం, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. సమర్పించుకో దేవుని, సమర్పించుకో, సమర్పించుకో దేవుని, సమర్పించుకో. అడుగు. ఇక్కడ ఉన్న వారు అందరూ చెప్పేది 4 విషయాలు. పశ్చాత్తాపడాలా, పశ్చాత్తాపడు. ఎవరి గురించి అన్నా నీచంగా, హీనంగా, స్వార్థముతో, గర్వముతో మాట్లాడేవా, దేవుని క్షమాపణ వేడుకో. అదే సమయంలో స్వస్థపరచబడాలని ఆశపడుతున్నావా, దేవుని అడుగు. స్వస్థపరచు దేవా, నన్ను స్వస్థపరచయ్యా, నా మనసును స్వస్థపరచు. నీ మనసు స్వస్థపరచబడుతుంది, నీ జీవితం స్వస్థపరచబడుతుంది, నీ దేహం స్వస్థపరచబడుతుంది. అడుగు. స్వతంత్రత కావాలా, దేవుణ్ణి అడుగు. నాకు బంధకాల నుండి విడుదల దయచే, స్వతంత్రుడిగా బ్రతకాలి, తేలికతో బ్రతకాలి. నీ సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నన్ను ఏలాలి. అదే సమయంలో అడుగు. నన్ను రిస్టోర్. మనుషులు నన్ను పాడు చేశారు, మనుషులు నన్ను గాయపరిచారు, మనుషులు నన్ను ఎరగొట్టారు, మనుషులు నా జీవితాన్ని గందరగోళం చేశారు, చల్లా చెదురు చేశారు. ఇదిగో నన్ను నూతనపరచు, నన్ను నూతనపరచు, నన్ను బాగు చేయి. దేవుని అడగండి. తిరిగి తన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదండి. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమైన ఆత్మనిచ్చాడు. శక్తి కలిగిన వాడిగా ఉండాలి, ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవాడిగా, బోధించబడేవాడిగా ఉండాలి. అడుగు. పరిశుద్ధాత్ముడా నువ్వు నాకు కావాలి. కుటుంబాలు విరిగిన పరిస్థితులనే దేవుని అడగండి. నా కుటుంబాన్ని కట్టయ్యా. గాయాలు ఉంటాయేమో, గాయాలను మాన్పమని అడుగు. మాన్పే దేవుడు. భార్య భర్తలు గాయపరుచుకున్నారేమో, గాయాలు మాన్పే దేవుడు. ఇదిగో దేవుడు గాయాలు మాంపుతాడు, కానీ నువ్వు క్షమించాలి, నువ్వు ఓర్చుకోవాలి, నువ్వు ముందుకు సాగాలి, నువ్వు మరలా తిరిగి ప్రేమించాలి. అడుగు. దేవా ప్రేమించే మనసును నాకు దయచేయ్యా. నిజమైన ప్రేమ నీ దగ్గర నుండే కదా ప్రభా. స్వార్థ ప్రేమ కాదు, అగాపే ప్రేమతో నన్ను నింపు ప్రభువా. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. ఇదిగో ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎంతో మందిని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎంతోమంది హృదయాలను రేపుతూ ఉన్నాడు. ఇదిగో నేను నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీలో కార్యం జరగాలని అడుగు. దేవా నాలో కార్యం జరిగించవా, 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 జరిగించవా. అడుగేసే, నీ రక్తంతో నన్ను శుద్ధినిగా చేయి, నీ రక్తంతో నన్ను సంపూర్ణంగా కడుగు, నీ రక్తం ద్వారా నన్ను సంపూర్ణంగా కడుగు. అడుగు. దేవా నా తల నడినెత్తి నుండి అరి పాదం వరకు నీ రక్తంతో కడుగు. నన్ను శుద్ధినిగా చేయ్యా, పవిత్రపరచయ్యా, స్వస్థపరచయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను నూతన పరిచయ్యా, నాకు జీవాత్మను అనుగ్రహించయ్యా. నాలో నీవు కార్యం జరిగించు ప్రభా, నాలో కార్యం జరిగించయ్యా, నాలో కార్యం జరిగించయ్యా, నాలో కార్యం జరిగించు ప్రభా. దేవా నీవే కార్యం జరిగించు, నీవే కార్యం జరిగించు. నన్ను ఈరోజు పట్టుకో. అడుగు. దేవా నన్ను పట్టుకో, నన్ను లేవనెత్తు,
నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు దేవా, నాలో కార్యం జరిగించు దేవా, నాలో సమాధానం అనుగ్రహించు. యథార్థంగా ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి. ఇదిగో ఇక్కడ అనేక మందిని దేవుడు లేపుతున్నాడు, నూతన మనసుతో లేపుతున్నాడు, నూతన శక్తితో లేపుతున్నాడు. స్వస్థపరచబడిన జీవితాలను అనుగ్రహిస్తున్నాడు, స్వస్థపరచబడిన మనసులను అనుగ్రహిస్తున్నాడు. నూతన కార్యాలు మీ ద్వారా జరిగించాలని ఆశపడుతున్నాడు. దేవుని రాజ్యంని కట్టేవారుగా నిలబెట్టబోతున్నాడు. ఆయన రాజ్యం కొరకు పనిచేవారుగా నిలబెట్టబోతున్నాడు. మనుషుల వైపు చూడక దేవుడి కొరకు రోషంగా నిలబడేవారిని నిలబెట్టబోతున్నాడు దేవుడు. అడుగు, నాలో కార్యం జరిగించాడు, వాడుకో ప్రభువా. ఇదిగో గాయపడిన జీవితాలను స్వస్థపరిచి ఆయన మహిమార్థమై నిలబెట్టే దేవుడు. గాయపరచబడిన జీవితాలను బాగు చేసి అలాంటి వారినే నిలబెట్టే దేవుడు అండి. ఇదిగో మనుషుడు అనొచ్చేమో నీ గతం నాకు తెలుసు, దేవుడు అంటాడు నీ భవిష్యత్తు నాకు తెలుసు. మనుషుడు అంటాడు నువ్వు పనికిరాని వాడు, నీ గతము. దేవుడు అంటాడు నా ఆత్మ ద్వారా నేను అభిషేకించి గొప్ప పాత్రగా నేను నిలబెట్టి వాడుకుంటాను, నా శక్తిని చూపిస్తాను. చెప్పు, నాలో జరిగించయ్యా, నాలో జరిగించు, నాలో కార్యం జరిగించు. పరిశుద్ధాత్ముడా, ఇదిగోనే ముట్టయ్యా. పరమ తండ్రి, ఇక్కడ ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కరు చూడు, ప్రతి జీవితాన్ని చూడు, ప్రతి స్థితిని చూడు, ప్రతి బ్రతుకును చూడు, గాయపరచబడిన హృదయాలను చూడు, గాయపరచబడిన జీవితాలు చూడు. ఈరోజు చెప్తున్నావు అయ్యా, మాలో బంధకాలు ఉన్నాయంట, మేము విడిచిపెట్టాలని. అయ్యా, మేము విడిచిపెట్టిన పాపాన్ని నువ్వు క్షమించావు కదా ప్రభా, మేము విడిచిపెట్టిన దాన్ని నువ్వు మా దగ్గర నుండి తీసివేయవు కదా ప్రభా, మేము ప్రేమించేది నువ్వు మా దగ్గర నుండి నువ్వు కోరుకోమన్నావు కదా ప్రభా. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ శక్తి కావాలి, నీ ప్రేమ కావాలి, నీ ఆత్మకార్యము జరగాలని ఆశతో నీ వైపు చూస్తున్నారు, ఒకసారి చూడు ప్రభా. ఎలాంటి గాయపరచబడిన జీవితాలైనా, ఎటువంటి పాడైన బ్రతుకులైనా, ఎటువంటి విరిగిన స్థితి అయినా, ఎంత సమయము కాలము అపవాది దోచుకునే పాడైన స్థితిలో ఉన్నవారైనా, ఈ క్షణమే ఎవరెవరైతే సమర్పించుకుంటున్నారో పరిశుద్ధాత్మ ద్వారంగా వారి ఆత్మ, శరీరము, మనస్సు బలపరచబడునుగాక, నూతనపరచబడునుగాక, సంపూర్ణంగా విడిపించబడునుగాక. గాయాలన్నీ క్రీస్తు పొందిన దెబ్బల ద్వారంగా మాన్పివేయబడునుగాక. ప్రతి మారా బయటికి పోయి తీపిగా, మధురముగా, దీవెనగా జీవితములో మార్చబడునుగాక. ఇదిగో ప్రభా, నీవు పలికిన కార్యంలో నువ్వు జరిగించే దేవుడివి. విశ్వాసముతో నిలిచే ప్రతి ఒక్కరిని బలపరిచి విశ్వాస వీరులుగా అంతము వరకు నీ కొరకు నమ్మకస్తులుగా జీవించే కృపను మాకు అనుగ్రహించి నీ సమాధానముతో, శక్తితో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం